గుండె జబ్బుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని ట్రస్ట్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దుర్గా పవన్ అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ దుర్గా పవన్ మాట్లాడుతూ నేడు వయసులో నిమిత్తం లేకుండా గుండె జబ్బుల వ్యాధి సంక్రమిస్తుందని అన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామ, ఆహార నియమాలు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే పదార్థాలు స్వీకరించాలని దుర్గా పవన్ సూచించారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి చాలా మంది వ్యాధి బారిన పడుతున్నారని డాక్టర్ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. నడక మరియు సైకిల్ చేయడం ఉత్తమమని చెప్పారు. గుండె వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కూడా కొంతమంది పేషెంట్లు కుటుంబాల ద్వారా గుర్తించడం జరిగిందని అన్నారు. బీపీని ప్రతి 6 మాసాలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కూడా ఈ జబ్బును గుర్తించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. స్టంట్ వేసుకోవడం సంజీవిని కాదని తాత్కాలిక ఉపశమనం లాంటిదన్నారు. మానసిక ఒత్తిడి అదుపులో ఉంచుకుంటూ నిద్రకు సమయపాలన పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించగలమని డాక్టర్ పవన్ చెప్పారు. హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని, కేవలం గుండె నొప్పితో కొన్ని వ్యాధులు నిర్ధారించవచ్చని, అవసరమైన పరీక్షల ద్వారా గుండె వ్యాధిని కూడా గుర్తించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. స్త్రీ పురుషుల్లో కూడా గుండె సంబంధమైన వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. సమావేశానంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ జిఎస్ మూర్తి చేతుల మీదుగా డాక్టర్ పవన్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, సానా కోశాధికారి ఉదయ చక్రవర్తి, నేతి నాగేశ్వరరావు, మాజేటి పవన్, సత్తి రవిరెడ్డి, పరశురాంతో పాటు పలువురు పాల్గొన్నారు. ముందుగా వందే మాతరం గీతం 150 సంవత్సరాల సందర్భంగా ప్రార్థన గీత విశిష్టతను డాక్టర్ గోపీనాథ్ వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంపును మరియు కాయిన్ను భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఆవిష్కరించడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్య నాయుడు గారు సార్ ఒక రిటైర్డ్ టీచర్ అండి. పవన్ గారికి 2 పిల్లలు, 2 స్కూల్ గోయింగ్ కిడ్స్. మేడం డాక్టర్ స్వాతి, మేడం సార్ పెథాలజిస్ట్. మేడం కూడా ట్రస్ట్ హాస్పిటల్లో పెథాలజిస్ట్గా వర్క్ చేస్తున్నారు. సో పవన్ గారు ఈ డిడ్ హిస్ MBBS ఫ్రమ్ RNC. సో మన రంగరాయన్ అండి, ప్రౌడ్ రంగరాయన్. అండ్ హీ డిడ్ హిస్ somehow అది గాట్ డిలేడ్ అండ్ ఫైనలీ ఇలా స్టార్ట్ చేసాను. సో ఇవాళ అంటే బేసికలీ వస్తుంటూ ఉంటాయి. సో వాటిలో కొన్ని మేము ఫేస్ చేసుకుంటాం డిఫికల్టీస్. అవి జరగడం వల్ల ఏమేమి ప్రభావాలు ఉన్నాయి, వాటి వల్ల జరిగే దుష్ప్రభావాలని మేము చూస్తూ ఉంటాము. ఇంకా వాటి పరిణామాలు హాస్పిటల్లో మేము చూస్తూ ఉంటాము. సో అలాంటి కొన్ని మిక్స్ కానీ ఫాల్స్ ప్రాపగండా ఏదైతే జరుగుతుందో